ఇది అంతటికి మార్పు రావాలంటే ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి. ఈ దోపిడీ పార్టీలకు అంతం పలికి ఒక ప్రజా రాజకీయ వ్యవస్థ రావాలి. ఈ రోజు రాష్ట్రంలో రైతులకు మంచి జరగాలన్నా, యువతకు మంచి జరగాలన్నా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు ఈ రెండు పార్టీల వల్ల అన్యాయానికి గురవుతున్న అన్ని వర్గాలకు మంచి జరగాలంటే అది రాజకీయ ప్రత్యామ్నాయం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దానికోసం ఆవిర్భవించిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ. గుర్తు చేస్తూ ఈ రోజు మనం తరతరాలుగా చూస్తున్నాము. మన తాతల దగ్గర నుండి, తండ్రుల దగ్గర నుండి మనం వరకు ఈ నాయకులకు, పార్టీలకు సేవ చేసి వీళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి అవకాశం ఇచ్చాము. ఈ రోజు నుండి మనందరం కూడా ఆలోచించుకోవాలి, మనలో మార్పు రావాలి. భవిష్యత్తు తరాల కోసము, ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరగడం కోసము, యువతకు, మహిళలకు, ప్రతి వర్గానికి, బహుజనులకు అందరికీ మంచి జరగాలంటే రాజకీయ మార్పు కావాలి. రాజకీయంగా ఈ రెండు దోపిడీ పార్టీలకు అంతం పలికినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి బీసీ యువజన పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ తొందరలో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము.